వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనమేం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్ కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, ఐబిఎస్ అంటే ఏంటి? ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో జనరల్గా ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్. సో మన బాడీ లోపల మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. ఈ సిస్టంలో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఒకటి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం తీసుకున్న ఆహారానికి కరెక్ట్గా సాలిడిఫై చేస్తుంది, దాని తర్వాత లిక్విడ్స్లో కన్వర్ట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేసుకుంటూ దాంట్లోపల ఉన్న ఎంత విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అవన్నిటికీ సెపరేట్ చేసిన తర్వాత మన ఇంటెస్టైన్స్ లోపల జనరల్గా ఈ విటమిన్స్కి ఎసిమిలేట్ అంటే అబ్జార్ప్షన్ కోసానికి ఫైనల్గా ఇది వర్క్ అనేది చేస్తూ ఉన్నది. కాకపోతే ఈ డైజెస్టివ్ సిస్టంలో ఎక్కువగా మనం స్టార్టింగ్ అనేది మన మౌత్తో, మనం నోట్తో, ఎప్పుడైతే మనం నోట్లో ఫుడ్ అనేది తీసుకుంటామో అప్పటి నుంచి ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎంజైమ్స్ అనేది అన్నిట్లో మన నోట్లో, మన స్టమక్ ఇంకా నోట్ మధ్యన ఒక ఫుడ్ పైప్ ఈసోఫేగస్ అనేది ఉంటుంది. ఇవన్నిట్లో చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనేది ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ లోపల ఈ ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ జ్యూసెస్ కానీ ఎప్పుడైతే అబ్నార్మల్గా ఫంక్షన్ చేస్తుందో అప్పుడు మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. సో కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఫుడ్కి కరెక్ట్గా డైజెషన్ ఎప్పుడైతే జరగదో అప్పుడు మనకు ఈ డైజెస్టివ్ సిస్టమ్తోని ఏదైతే సంబంధించిన డిజీజెస్ ఉన్నాయి దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా సివియర్గా మనం చూసేది ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్. బౌవెల్ అంటే జనరల్గా మన ఇంటెస్టైన్స్. ఇది మన డైజెస్టివ్ ట్రాక్ట్లో లాస్ట్ పార్ట్ అనేది మనం అనుకోవచ్చు. అన్నిటికంటే చివరికి ఉన్న ఆర్గన్ అంటే ఈ ఇంటెస్టైన్స్. సో జనరల్గా ఈ ఇంటెస్టైన్స్కి ఒక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటే ఏంటిది? మనం ఫుడ్ ఏదైతే తీసుకున్నామో అది కంప్లీట్గా లిక్విడ్ అయిన తర్వాత అది ఇంటెస్టైన్స్లో వెళ్తుంది. ఇంటెస్టైన్స్లో ఇది మూవ్మెంట్ వల్ల ఫ్రంట్కి అంటే ఇంకా దాని తర్వాత ఉన్న ఏదైతే ప్లేసెస్ ఉంది దానికి కరెక్ట్గా దానికి ట్రావెల్ చేయడానికి ఒక మూవ్మెంట్ అనేది అవసరం వస్తుంది. ఈ మూవ్మెంట్కి మనం పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది మనం టెన్షన్ పడినప్పుడు, ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు, తొందరగా కొంతమందికి పని చేసే అలవాటు ఉంటుంది, వాళ్ళకి యాంగ్జైటీ ఫాస్ట్గా వస్తున్నది, కొంతమంది చాలా ఎక్కువగా పర్ఫెక్షన్తో వర్క్ చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కూడా యాంగ్జైటీ అనేది ఫాస్ట్గా వస్తుంది. అలాంటప్పుడు ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది నార్మల్ కంటే ఎక్కువ ఫాస్ట్ అనేది అయిపోతుంది. ఈ నార్మల్ కంటే ఎక్కువ ఫాస్ట్ మూవ్మెంట్ అయినప్పుడు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఎప్పుడైతే అవుతుందో ఈ ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ మూవ్మెంట్ అనేది ఫాస్ట్ జరగడానికి రీజన్ ఏంటంటే మన బౌవెల్స్ లోపల ఇరిటేషన్ అనేది జరుగుతుంది. ఇరిటేషన్ దేనివల్ల జరుగుతుంది? మన మెంటల్ స్ట్రెస్ వల్ల అండ్ మన ఫిజికల్ స్ట్రెస్ వల్ల. మెంటల్ స్ట్రెస్ దేనితోనే వస్తుంది? మనం చిన్న విషయాలకి కోపం పడడం, తొందరగా వర్క్ చేయడం, యాంగ్షియస్ అవ్వడం, ఇవన్నీతోని మనకు మెంటల్ యాంగ్జైటీతోని మెంటల్ స్ట్రెస్ అనేది వస్తుంది. సెకండ్ రీజన్, మనం ఎక్కువగా ఫుడ్స్ అనేది ఎప్పుడైతే అనవసరంగా అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎక్కువగా విటమిన్ లేని ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకుంటాము. జనరల్గా చాలామందికి స్పైసీ, ఎక్కువగా కారం ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఇది ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ట్రిగర్ అనేది అవుతూ ఉన్నది. సో ఎప్పుడైతే మనకు ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ ఉంటుందో ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంటెస్టైన్స్ లోపల. ఎందుకంటే మన బౌవెల్స్ అంటే ఏదైతే ఇంటెస్టైన్స్ ఉన్నాయో అది ఇరిటేట్ అవుతున్నాయి. దానివల్ల మీకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ రావడం, ఫుడ్ తీసుకున్న తర్వాత స్టమక్ పెయిన్ రావడం, ఇవన్నీ లక్షణాలు అనేది ఉంటుంది. ఓకే అండి, అంటే అందరిలో ఒకేలాగా ఉంటాయా?
సో జనరల్గా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మీకు ఉన్నదా లేదా మీకు ఎలా అర్థం చేసుకోవాలి అంటే మేజర్గా దీనికి టెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్గా దీనికి మనం డయాగ్నోసిస్ ఎప్పుడైతే మీ డాక్టర్ దగ్గర పేషెంట్ అనేది ఎప్పుడైతే వెంటనే ఫుడ్ తీసుకున్న వెంటనే మీకు మోషన్స్ పాస్ అవుతుంది అండ్ అది కూడా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఒక 2 to 3 టైమ్స్. నార్మల్గా మనకు డైలీ మన బాడీకి మ్యాక్సిమం 2 టైమ్, మార్నింగ్ లేచిన తర్వాత 1 టైం అండ్ దినంలో మళ్ళీ ఇంకొకసారి ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 2 టైమ్స్. నార్మల్గా మన డైలీ 1 టైం లేకపోతే 2 టైం అనేది మోషన్ పాస్ అయినప్పుడు మనం దానికి నార్మల్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఫుడ్ తీసుకోగానే వెంటనే ఒక 1 అవర్ లోపల లేకపోతే ఒక 5-10 మినిట్స్ లోపలనే భోజనం చేసిన తర్వాత లూజ్ స్టూల్స్ రావడం, అది కూడా డైలీ 4-5 టైమ్స్ కంటే ఎక్కువగా రావడం, మినిమం 4-5 టైమ్స్ కంపల్సరీ ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో డైలీ ఒక పర్సన్ స్టూల్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. చాలా సివియర్ ఎవరికైతే ఎక్కువగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఉంటుందో వాళ్ళకి 10 టైమ్స్, 15 టైమ్స్, ఈవెన్ 20 టైమ్స్ కూడా మనం విన్న కేసెస్ అనేది ఉంటుంది. అవి చాలా సివియర్ గ్రేడ్స్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు స్టమక్ లోపల ఎక్కువగా పెయిన్ రావడం, ఆ పెయిన్ వచ్చి వెంటనే మీకు మోషన్ పాస్ చేయాలనిపిస్తున్నది అంటే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నట్లు మీరు అనుకోవాలి. దీంతోపాటు కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే కొంతమందికి ఫుడ్ అలర్జీస్తో కూడా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటుంది. కాకపోతే అలాంటి వాళ్ళకు ట్రిగర్స్ అనేది ఉంటుంది. ట్రిగర్స్ అంటే వాళ్ళు కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కారం తీసుకున్నప్పుడు, ఎక్కువగా పులుపు తీసుకున్నప్పుడు, అలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో దీనికి మనం ట్రిగర్ అనేది అంటూ ఉంటాం. సో 90% కేసెస్ లక్షణాల్లో మీరు ఫుడ్ తీసుకోగానే వెంటనే మీకు మోషన్ పాస్ చేయాలనిపిస్తున్నది, అది కూడా స్టమక్ పెయిన్ వచ్చి మీకు స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ ఉంది. మీరు ఒక్కసారి మీ డాక్టర్కి జనరల్గా దీని గురించి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే అండి, మెయిన్గా ఐబిఎస్ ఉంటే అంటే హెర్నియా కూడా వచ్చే ఛాన్స్ ఉందా? సో జనరల్గా ఐబిఎస్ కండిషన్స్లో చాలామందికి బికాజ్ ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండడం వల్ల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఇంటెస్టైన్స్ది మూవ్మెంట్ ఉంది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మూవ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఇంటెస్టైన్స్కి ఏదైతే ప్రాపర్ పొజిషన్ ఉందో అది జనరల్గా కొంచెం కిందికి అంటే జారినట్లు ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీ లోపల స్పెషల్గా మన అబ్డామెన్లో కడుపు లోపల ఎప్పుడైతే ఏదైనా ఆర్గన్ జారింది, దాని ప్లేస్లోకి వెళ్ళి జారింది అంటే మనం దానికి హర్నియా అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటుంది, చాలా కాలం నుంచి ఎవరికైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది వాళ్ళకి ఈ హర్నియా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే మెజారిటీ కేసెస్లో ఇది జరగదు. ఎవరికైతే చాలా సివియర్గా ఉంటుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది, వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు లేకపోతే కేర్ అనేది తీసుకోలేదు, అలాంటి వాళ్ళకు ఈ హర్నియా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి ఈ బౌల్స్ ఏదైతే ఇంటెస్టైన్స్ ఉన్నాయో అది జనరల్గా ఎక్కువగా మూవ్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువగా మూవ్మెంట్ చేస్తుంది, ఫాస్ట్గా మూవ్మెంట్ చేస్తుంది, దాని దగ్గరలో ఉన్న ఏదైతే అవయాలు ఉన్నాయో అవి జారడం అనేది జరుగుతుంది. దానికి మనం హర్నియా అనేది అంటుంటాము. సో ఇది ఒక 5 to 10% ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఇన్ కేస్ ఐబిఎస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో జనరల్గా ఐబిఎస్ లోపల ఎక్కువగా డైజెషన్ అనేది అబ్నార్మల్గా జరుగుతుంది. కాబట్టి పేషెంట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువసార్లు మోషన్ పోవడం వల్ల వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద కాంప్లికేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ మీరు మోషన్ పాస్ చేసినప్పుడు మీ బాడీ లోపల విటమిన్స్, మనం తీసుకున్న ఫుడ్ అనేది సరిగ్గా విటమిన్స్ ఏదైతే మనకు అవైలబుల్ ఉంటుందో ఫుడ్తోని అది కరెక్ట్గా అబ్జార్బ్ అనేది జరుగుతలేదు. అంటే అబ్జార్ప్షన్ జరుగుతలేదంటే మనకు విటమిన్ డెఫిషియన్సీ కామన్గా జరుగుతుంది, ఐరన్ డెఫిషియన్సీ కామన్గా జరుగుతుంది, వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. దీంతోపాటు విటమిన్స్ తగ్గడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది వీక్ అనేది జరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల మీకు మళ్ళీ
మళ్ళీ మళ్ళీ ఫీవర్స్ రావడం, కోల్డ్ రావడం, మీరు వెంటనే మీకు ఏదైనా కూడా డిజీజ్ అనేది వెంటనే క్యాచ్ అవ్వడం, సో మీరు తొందరగా ఏమంటారు వీక్నెస్ అనేది మీకు ఎక్కువగా రావడం, ఇవన్నీ అనేది జనరల్గా కాంప్లికేషన్స్ మన ఐబిఎస్లో మనం చూస్తూ ఉంటాం. సో ఐబిఎస్ గురించి ఆల్రెడీ హెర్నియా గురించి చెప్పారు, మరి ఐబిడి అంటే ఏంటి? సో ఈ ఐబిఎస్తో పాటు మన డైజెస్టివ్ సిస్టంలో ఇంకొక ప్రాబ్లం అనేది ఉంటుంది. అగైన్ ఇది కూడా మన ఇంటెస్టైన్స్తోని రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. దీనికి ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ కూడా మనం అనుకోవచ్చు. ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ అంటే ఏంటిది? బౌవెల్ అంటే అగైన్ ఇంటెస్టైన్స్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం. సో ఎప్పుడైతే మీకు ఇంటెస్టైన్స్ బౌవెల్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది అంటే మీకు వాపు అనేది ఉన్నది. ఈ ప్రాబ్లంకి మనం ఐబిడి అనేది అంటూ ఉంటాం, ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్. కాకపోతే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ లోపల కొంతమందికి సీలియాక్ డిజీజ్ మరి క్రాన్స్ డిజీజ్ అంటే ఎక్కువగా మోషన్ పాస్ చేయడం. కాకపోతే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్తోని ఐబిడికి మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే రెండిట్లో డెఫినెట్గా మోషన్స్ ఎక్కువగా పాస్ అనేది జరుగుతుంది. కాకపోతే ఐబిఎస్ లోపల ఫుడ్ తీసుకోగానే వెంటనే మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. అదే ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ లోపల మీకు బౌవెల్స్ పైన వాపు ఉన్నది, ఇంటెస్టైన్స్ పైన వాపు అనేది ఉన్నది. ఆ వాపు రావడానికి కారణాలు ఏంటంటే మీకు ఇంతకుముందు ఎప్పుడైతే ఎక్కువగా మోషన్స్ వచ్చే ఎప్పుడైనా చిన్నప్పుడు డిసెంట్రీ అంటే ఎక్కువగా మీకు ఎమిబిక్ డిసెంట్రీ అవుతుంది, అంటే మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు మోషన్స్ అయినాయి, టైఫాయిడ్ అయింది అంటే పర్మనెంట్గా మీ బౌవెల్స్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడైతే కొన్ని ఫుడ్స్ తీసుకున్నారో దాని తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే బౌవెల్స్లో జరుగుతుంది అది తగ్గడం లేదు. దానివల్ల చాలా ఇయర్స్ తర్వాత ఒక 10 years కానీ 15 years కూడా చాలామంది పేషెంట్స్కి మనం చూస్తూ ఉంటాము. చాలా కాలం తర్వాత ఈ ప్రాబ్లం వల్ల అంటే మీకు బౌవెల్స్ లోపల ఇంటెస్టైన్స్ లోపల వాపు అనేది పర్మనెంట్గా ఉండిపోయింది ఏదో ఒక కారణం వల్ల. సో దానివల్ల మీకు ఏదైతే డైలీ మోషన్స్ అనేది పాస్ అవుతున్నాయి అది జనరల్గా ఎంటీ స్టమక్, మార్నింగ్ అనేది జనరల్గా మీకు ఎంటీ స్టమక్ మోషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ లోపల మోషన్ అనేది మీకు ఫుడ్ తీసుకోగానే వెంటనే పాస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ లోపల ఒక డిజీజ్ అనేది ఉంటుంది, క్రాన్స్ డిజీజ్. ఈ క్రాన్స్ డిజీజ్ లోపల మళ్ళీ మీకు మోషన్స్ అనేది పాస్ అవుతుంది. కాకపోతే 15 days అనేది మీరు నార్మల్గా ఉంటున్నారు, దాని తర్వాత మళ్ళీ 15 days మీకు ఇలాంటి ఎపిసోడ్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి. అలాంటి కేసెస్ కూడా అలాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ క్రాన్స్ డిజీజ్ ఏదైతే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్లో ఒక పార్ట్ అనేది ఉంటుంది. జనరల్గా దాంట్లోపల కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. అది మీకు రిపోర్ట్స్ చేసినప్పుడు కరెక్ట్గా డయాగ్నోస్ అనేది అవుతున్నది. సో ఐబిఎస్ ఇంకా ఐబిడిలో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఐబిఎస్ అనేది ఎక్కువగా పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఫుడ్ తినగానే వెంటనే మీకు మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. అదే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ ఐబిడి లోపల మీకు వాపు అనేది ఉన్నది ఇంటెస్టైన్స్ లోపల. కాకపోతే ఆ వాపు చాలా క్రానిక్ ఉన్నది, మీకు చాలా కాలం ముందు ఉన్నది. కాకపోతే దానికి సిమ్టమ్స్ అనేది చాలా లేట్గా అనేది దానికి మీకు కనపడుతున్నాయి. అండ్ మోషన్స్ అనేది ఫుడ్ తీసుకోగానే వెంటనే స్టార్ట్ అనేది జనరల్గా జరగదు, కొన్ని కేసెస్లో మాత్రమే జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో మనం ఐబిఎస్ ఇంకా ఐబిడి రెండు కంబైన్గా ఉన్నది అని మనం అనుకోవచ్చు. సో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే అగైన్ క్రాన్స్ డిజీజ్ ఏదైతే ఐబిడి లోపల ఒక పార్ట్ ఉంటుందో దాంట్లోపల పేషెంట్ అనేది చాలా సివియర్ వెయిట్ లాస్ జరగడం అండ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేయకపోయినప్పుడు ఎక్కువగా సివియర్గా ప్రాబ్లమ్ అనేది ఫేస్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే అండి, మెయిన్గా ఐబిఎస్కి అలాగే పైల్స్కి ఏమైనా సంబంధం ఉందా? సో జనరల్గా పైల్స్ అనేది మోషన్ ఎప్పుడైతే చాలా హార్డ్గా ఉంటుంది, మలబద్ధకం అనేది ఎక్కువ రోజుల నుంచి మీకు ఉన్నది, ఎక్కువగా ఫుడ్లో లిక్విడ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల అండ్ డ్రై ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, అలాంటి అప్పుడు జనరల్గా పైల్స్ అనేది జనరల్గా వస్తుంది. కాకపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు మోషన్ అనేది ఎక్కువగా ఫ్రీ లేకపోయినప్పుడు ప్రాబ్లం వచ్చేది మన పైల్స్. అదే మీకు డైజెస్టివ్ సిస్టమ్
లోపల మీకు టెన్షన్ వల్ల ఎప్పుడైతే మీకు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుందో అప్పుడు మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ అనేది ఎక్కువ పాస్ చేయాల్సి వస్తుంది. దానికి మనం ఐబిఎస్ అనేది అంటుంటాము. సో ఒక రివర్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆపోజిట్ కండిషన్స్ అనేది ఉంటుంది. మీకు ఎక్కువసార్లు మోషన్స్ వెళ్ళాల్సి అవసరం వస్తున్నది, దట్టు మీకు ఫుడ్ తీసుకున్న తర్వాత అట్లా జరుగుతుందంటే మనం దానికి ఐబిఎస్ అనేది అంటాము. అదే మీరు ఫుడ్ మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, మీరు వాటర్ తక్కువగా తీసుకుంటారు, మీరు ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎక్కువ టైం నుంచి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది స్లోగా జరుగుతుంది. సో ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది ఐబిఎస్లో అండ్ పైల్స్లో మన పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దానివల్ల ఈ పైల్స్ అనేది వస్తుంది, బికాస్ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది జరుగుతుంది. అదే ఐబిఎస్ లోపల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ చాలా ఫాస్ట్గా ఉన్నది, మీ ఇంటెస్టైన్స్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఎక్కువ ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంది కాబట్టి మీకు లూజ్ మోషన్స్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అది కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే వస్తుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, మరి అల్సర్స్ అంటే ఏంటి, వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, అలాగే సిమ్టమ్స్? సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్సర్స్ అంటే ఏంటిది మనం జనరల్ టర్మ్స్లో అర్థం చేసుకుందాం. అల్సర్ అంటే ఎప్పుడైనా కూడా ఒక స్కిన్ పైన ఒక హోల్ వచ్చేసింది అండ్ మీ ఫస్ట్ లేయర్ అనేది వెళ్ళిపోయింది. ఫస్ట్ లేయర్ వెళ్ళిపోయిన తర్వాత లోపల ఏదైతే టిష్యూస్ ఉన్నాయో అది రెడ్ కలర్ టిష్యూస్, సాఫ్ట్ టిష్యూస్ మీ కంటికి కనపడుతుంది. మనం దీనికి అల్సర్ అనేది అంటాం. కాకపోతే అల్సర్ రావడానికి కారణాలు ఏంటంటే మన స్కిన్కి ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతుంది. దానివల్ల అంటే మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం జరుగుతుంది మన స్కిన్ అనేది వెళ్ళిపోతుంది, ఫస్ట్ 2 లేయర్స్ ఆఫ్ స్కిన్ అనేది వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు ఆ ప్లేస్లో మంట రావడం అండ్ మన ఎక్కువగా ఇరిటేబుల్, మనం మెంటలీ ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటాం. దీనికి మనం అల్సర్ అనేది అంటూ ఉంటాం. మెంటల్ ఇరిటేషన్ అనేది జనరల్గా పెయిన్ వల్ల జరుగుతుంది. సో పెయిన్ అది కూడా మీకు బర్నింగ్తో పాటు అంటే మంట అండ్ పెయిన్ రెండు కంబైన్ అయినప్పుడు ఆ పార్ట్లో మనకు అల్సర్ అనేది మనం జనరల్గా అంటూ ఉంటాం. ఇదే అల్సర్ మనకు స్టమక్ లోపల మన కడుపులో జరిగినప్పుడు మనం దీనికి స్టమక్ అల్సర్ లేకపోతే పెప్టిక్ అల్సర్స్ అనేది అంటూ ఉంటాం. సో ఐబిఎస్ దాని తర్వాత ఐబిడి పైల్స్ తర్వాత మనకు అన్నిటికంటే ఎక్కువగా కామన్గా చూసే ఒక కామన్ ప్రాబ్లం అంటే పెప్టిక్ అల్సర్స్ లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా జనరల్గా అంటూ ఉంటాము. పెప్టిక్ అల్సర్స్లో గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఎప్పుడైతే మన స్టమక్ ఏదైతే ఉంటుందో అది పై భాగంలో, మన స్టమక్ అనేది మనం హార్ట్ దగ్గర చెస్ట్ దగ్గర లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలామందికి యాసిడిటీ ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ ఏదైతే మనం అంటూ ఉంటామో అది మన స్టమక్ లోపల యాసిడ్ సెక్రీషన్ ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి చెస్ట్ పెయిన్ అనేది జరుగుతుంది. బికాస్ మన చెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన గ్యాస్ట్రిక్ అంటే మన స్టమక్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్టమక్లో పై భాగంలో ఎప్పుడైతే యాసిడ్ సెక్రీషన్ ఎక్కువగా జరుగుతుంది, జనరల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ అనేది మన నార్మల్గా మన ఫుడ్కి డైజెషన్ కోసానికి అంటే మన తీసుకున్న ఆహారానికి మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో దాని విదిన్ 30 to 50 minutes లోపల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈ అబ్నార్మల్గా ఎప్పుడైతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది జనరల్గా మనకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఎక్కువగా హైపర్ యాసిడిటీ అంటే ఏంటిది, కంటిన్యూస్గా మీకు యాసిడ్ ఫార్మేషన్ అవుతుంది, మీరు ఏది తిన్నా కూడా మీకు మంటగా ఉంటుంది, మీ ఫుడ్ పైప్ లోపల మంట ఉంది, మీరు స్టమక్ లోపల అంటే మీరు తిన్న తర్వాత కడుపులో మంట వస్తుంది, అలాంటి కండిషన్స్కి మనం హైపర్ యాసిడిటీ అనేది అంటూ ఉంటాము. అండ్ ఈ హైపర్ యాసిడిటీ మీరు మిల్క్ తీసుకున్నప్పుడు ఇలాంటి కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు అది తగ్గిపోతుంది. అలాంటి కండిషన్స్ అనేది జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ లోపల మనకు కనపడుతుంది. బికాస్ ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ లోపల ఎక్కడైతే మీకు అల్సర్ ఉంది అది యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల మీకు మంట ఎక్కువ వస్తుంది. సో మంటకి తగ్గడానికి మనం ఇలాంటి ఐస్ కోల్డ్ ఫుడ్స్ కానీ కొంచెం మిల్క్ లాంటిది తీసుకున్నప్పుడు అది ప్రాబ్లం అనేది అప్పటి వరకు కొంచెం తగ్గిపోతుంది, ఒక 4-5 hours లేకపోతే ఒక 1 to 2 days కోసానికి. సో ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే స్టమక్ లోపల కడుపు లోపల అల్సర్ ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి.
ఓకే అండి, అల్సర్స్ అనేది ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? ఎస్. సో జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ లోపల మనం డిస్కస్ చేసుకున్నట్లు ఎప్పుడైతే ఈ యాసిడ్ సెక్రేషన్ అనేది ఎక్కువగా అవుతుందో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఎవరికైతే హైపర్ యాసిడిటీ కంటిన్యూస్గా ఉంటుంది వాళ్ళకి అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరికైతే హైపర్ యాసిడిటీ ఎక్కువగా ఉంది అలాంటి వాళ్ళకు ఈ స్టమక్ అల్సర్స్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, అల్సర్స్ ఇది కాంప్లికేటెడా? ఎస్. సో జనరల్గా అల్సర్స్ అనేది హీలింగ్ టైం చాలా ఎక్కువగా అనేది తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మన బాడీ లోపల అల్సర్ వస్తుందో అది హీల్ అనేది ఫాస్ట్గా జరగట్లేదు. అది కూడా స్టమక్ లోపల అల్సర్ అనేది ఫాస్ట్గా హీల్ కాదు. జనరల్గా ఈ అల్సర్స్ అనేది మనకు నోట్లో చాలా కామన్గా వస్తూ ఉంటుంది విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళకు మనం విటమిన్ B12 ఒక 1 వీక్ ఇస్తే ఆ అల్సర్స్ అనేది హీల్ అయిపోతాయి. కాకపోతే స్టమక్ లోపల మనకు అల్సర్స్ అనేది కంటికి కనపడదు. బికాస్ అది చాలా డిఫికల్ట్ ఉంటుంది. మనకు లక్షణాలు మాత్రమే జనరల్గా లక్షణాల వల్లనే మనకు అర్థమవుతుంది అది గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందా లేదా. సో గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఎక్కువ కాలం వరకు మీకు అర్థం లేదు, మీకు డయాగ్నోస్ కాలేదు, మీ డాక్టర్ దగ్గర వెళ్ళలేదు, ఎండోస్కోపీ చేయించుకోలేదంటే డెఫినెట్గా అది ఫ్యూచర్లో మీకు క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే అది చాలా తక్కువగా ఉంటుంది. అర్థమైన తర్వాత మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఫాస్ట్గా హీల్ అయిపోతుంది. అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. ఓకే, హీలింగ్కి చాలా టైం పడుతుంది అన్నారు కదా, అంటే హోమియోపతిలో ఎంత టైం పీరియడ్లో అవ్వచ్చు? ఎస్. సో జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ సపోజ్ మీకు రీసెంట్గా ఇప్పుడిప్పుడే ఒక 3 months to 6 months లోపల మీకు డయాగ్నోజ్ అయ్యింది అండ్ మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చారు, మీకు వెంటనే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకున్నారు, సిమ్టమ్స్ రాగానే అంటే డెఫినెట్గా ఒక 6 months to 12 months అంటే ఒక 6 months to 1 year లోపల అది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమంది ఈ హైపర్ యాసిడిటీకి ఓన్లీ జనరల్గా టాబ్లెట్స్ అనేది వేసుకుంటూ ఉంటారు, డాక్టర్ దగ్గర కన్సల్ట్ చెప్పారు, ఎండోస్కోపీ అనేది చేయరు. అలాంటి వాళ్ళకు చాలా టైం నుంచి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మోర్ దెన్ 2 to 3 years కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు హైపర్ యాసిడిటీ ఉంది మీరు వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, గ్యాస్ట్రిక్ అల్సర్ గురించి అలాగే IBS గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.